అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంకా తక్కువ టైంలో అయ్యే ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చేయబోతున్నాం. ఇంట్లో ఉన్న బ్రెడ్‌తోనే చాలా రిచ్‌గా ఉండే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. మరి ఆలస్యం లేకుండా రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 10-11 బ్రెడ్ స్లైసెస్, ఇంకా నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్. సో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని యాడ్ చేయాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా బ్రెడ్ స్లైస్ని ఆ నెయ్యి మీద పెట్టేయడమే. సో ఒక 1 to 2 మినిట్స్లో మళ్ళీ ఇంకా కొంచెం గీ వేసుకొని అనదర్ సైడ్ ఫ్లిప్ చేసి దాన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవడమే. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అనుకో మన బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. సో అలానే రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేసేయడమే. వన్స్ ఒకసారి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కాల్చుకున్న తర్వాత మనం అనదర్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఈలోపు మనం ఈ బ్రెడ్ హల్వా గురించి ఏమైనా తెలుసుకుందాం. సో ఈ బ్రెడ్ హల్వా అనేది ఒక ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అలానే పిల్లలకి ఒక క్విక్ స్వీట్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది తక్కువ పదార్థాలతో బడ్జెట్ ఫ్రెండ్లీ డిజర్ట్. ఇంకా చాలా సాఫ్ట్గా రిచ్ టేస్ట్తో పర్ఫెక్ట్ ఈవినింగ్ స్వీట్ కూడా. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కాల్చేసుకున్నాం. సో చూడండి, అలా కాల్చుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె లేదా కడాయి ఏదైనా ఒకటి పెట్టుకొని దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ గీని వేసుకున్న తర్వాత ఏదైతే మనం జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నామో వాటిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం ముందే కిస్మిస్ని యాడ్ చేయడం వల్ల అవి త్వరగా వేగిపోతాయి. సో అందుకే సగం వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, అలా వేయించుకున్న తర్వాత ఎప్పుడైతే కిస్మిస్ అనేది కొంచెం ఉబ్బుతుందో అప్పుడు ఇక మొత్తం తీసేయడమే. సో వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. సో ఈ 1 కప్ అనేది ఒక 220 గ్రామ్స్ వరకు షుగర్ ఉంది. సో ఏదైతే కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పు వాటర్ వేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలా వాటర్ అనేది మసులుతూ ఉంటుంది. సో ఇదే టైంలో మనం ఏదైతే బ్రెడ్ని స్లైసెస్గా చేసామో ఆ బ్రెడ్ని 1 by 1గా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి మొత్తం బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలి. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా నిదానంగా కలుపుకోవాలి, లేదంటే మొత్తం ఒకేసారి బ్రేక్ అయిపోతుంది. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా చిన్నగా కలుపుకున్న తర్వాత ఏదైతే షుగర్ సిరప్ ఉందో అది మొత్తం బ్రెడ్స్కి పట్టిన తర్వాత మనం ఏదైతే గ్లాసుతో షుగర్ తీసుకున్నాం కదా అదే గ్లాసుతో ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఈ టైంలోనే. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాసు పాలని యాడ్ చేసేసుకోవాలి. సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో మనం దీన్ని ఫాస్ట్గా కలిపామనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో అలా కాకుండా చిన్నగా నిదానంగా కలుపుతూ ఉండాలి. సో కొంచెం బ్రెడ్ అనేది మనకి స్లైసెస్ లాగా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం మనకి ఆల్మోస్ట్ రెడీ అవుతుంది కదా, ఈ టైంలోనే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా అలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని కూడా వేసి కలుపుకోవడమే. సో వీడియోలో చూస్తున్నారు కదా అలా కిస్మిస్, బాదం, జీడిపప్పు వేసేసి కలుపుకోవాలి. వన్స్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇక అంతే, మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది.
ఇలా చాలా సింపుల్‌గా మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.